శనివారంలో మనందరం కలిసి దేవుని సహవాసం చేయడానికి ప్రవహించిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్న దైవ సేవకులు డాక్టర్ ఎం నారాయణరావు గారికి, అలాగున ప్రియులు చందన గారికి, అలాగే ఎస్తేరు ప్రార్థన సహవాస నాయకులు నీలం కుమారయ్య గారికి, వీరునికమ్మ గారికి ప్రత్యేక వందనాలు. చేరవచ్చిన మీ కలరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నా. చక్కగా నిజంగా సహవాసంలో ప్రార్థించేవారు ఉన్నారు, ఆరాధించేవారు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు, చక్కటి వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు. కానీ దేవుడు ఎస్తేరు ప్రార్థన సహవాసాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఇది ప్రార్థించే సహవాసమని దేవుడు చెప్పగలిగితే, ప్రియదేవుని బిడ్డలారా, అందరం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఆత్మ సంబంధమైన ప్రార్థన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచన భాగం మనం గమనించినట్లయితే, ఎఫెసీ 6:18లో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు అనే మాట ఉంటుంది. అక్కడ గమనించారా? ఆత్మ వలన. ఆత్మ అనే మాట అక్కడ పెద్ద అక్షరం రాయబడి ఉంటుంది. ఆత్మ అనేది ఎక్కడైనా పెద్ద అక్షరం ఆత్మ అనే మాట రాయబడి ఉంటే అది పరిశుద్ధాత్మగాను, దేవుని ఆత్మగాను. ఎక్కడైనా స్మాల్ చిన్న ఆత్మ అనే మాట చిన్న అక్షరాలతో ఉన్నట్లయితే అది మానవ ఆత్మగాను బైబిల్ ప్రియ దేని బిడ్డలారా మరి రాసినప్పుడు గ్రంథకర్తలు దాన్ని ఆ విధంగా తెలియజేస్తారు. కాబట్టి ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. ఆత్మానుసారంగా జీవించిన వ్యక్తియే ఆత్మానుసారమైన ప్రార్థన చేయగలడండి. శరీరానుసారంగా జీవించిన వ్యక్తి ఆత్మానుసారమైన ప్రార్థన చేయలేడండి. వాస్తవానికి ప్రార్థన అనేది దేని వాక్యం చెప్తుంది, అది ఒక యుద్ధము కూడా. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచన భాగంలో మనం గమనించినట్లయితే చదవాలి. ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రియులారా, ప్రార్థన అనేది చిన్న విషయం కాదు. ప్రార్థన అనేది తేలికేందుకు కాదు. అది ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థన అనేది ఒక పోరాటముతో కూడింది. నువ్వు మోకరించాలనుకుంటావు, అక్కడే ప్రియ దేని పిల్లారా సాతాను యొక్క శక్తులన్నీ కూడా ఏకమై ఆ ప్రార్థన సమయాన్ని తప్పించడానికి ఎన్ని విధాలుగా సాతాను అక్కడ ప్రయత్నం చేస్తాడో ప్రభునందు ప్రియ దేని బిడ్డ. కాబట్టి ప్రార్థన అనేది తేలికేందుకు కాదు, అది ఒక పోరాటముతో కూడినది. ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి, అపొస్తలుడైన పౌలు ఎపఫ్రా గురించి చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కొలసి సంఘములటువంటి ఎపఫ్రా చాలామందికి తెలియదు ఎపఫ్రా గురించి. కానీ ఆత్మీయ కాపరి నాయకుడైనటువంటి పౌలు చక్కటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇతడు మీ కొరకు తన ప్రార్థనలు ఎల్లప్పుడూ దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? మీరు నిలకడగా ఉండవాలని. మళ్ళా చదవండి. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. చూసారా? మీరు వారు సంపూర్ణతనికి ఎదగాలని, దేవునిలో నిశ్చయిత కలిగి ఉండాలని, వారు నిలకడగా ఉండాలని. చూసారా? ఎన్ని విధాలుగా ఆత్మ సంబంధమైన ప్రార్థన అంటారండి దీన్ని. మన అవసరతలు ఎన్నో ఉంటాయి ప్రియదేని బిడ్డలారా. కానీ ప్రభునందు ప్రియుల కీర్తనకాడైనటువంటి దావీదు చెప్పిన రీతిగా ప్రార్థన యొక్క నిర్వచనాన్ని కీర్తనకాడు ఈ విధంగా వివరిస్తున్నాడు. సంకీర్తన 25వ కీర్తన 1వ వచన భాగంలో మనం గమనిస్తే ప్రార్థన యొక్క నిర్వచనం, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నా. ప్రార్థన యొక్క నిర్వచనం.
ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, తన ఆత్మంగా ఎంత కృషించిపోయాడో, ఆత్మంగా ఎంత బలహీనమైపోయాడో. కాబట్టి నా ఆత్మను దేవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనొచ్చున్నా. ఎంతమంది మన ఆత్మను దేని వైపు ఎత్తుకొనొచ్చున్నా? మన ఆత్మ అవసరతను ఎంతమంది మనం గుర్తించగలుగుతున్నాం? ప్రియులారా, ఎక్కువగా మన ప్రార్థనలు ఎక్కువగా శరీర సంబంధమైన ప్రార్థనలు ఎక్కువగా ఉంటాయి. మన శరీర అవసరతల గురించి ఎక్కువగా ప్రార్థనలు ఉంటాయి, కానీ మన ఆత్మీయ స్థితి గురించి ఎక్కువ ప్రార్థనలు చాలా తక్కువగా ఉంటాయి. మన ఉపవాస ప్రార్థనలు కూడా అంతే. నేను ఆత్మీయంగా చాలా బలహీనమైపోయాను, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, కాబట్టి నేను ఆత్మ ఎదుగుదల కోసం నేను ఉపవాసం ఉంటాను అనేటువంటి వారు చాలా తక్కువ. అప్పులు ఉన్నాయి కాబట్టి, వివాహం జరగాలి కాబట్టి, పిల్లల భవిష్యత్తు కావాలి కాబట్టి, గృహం లేదు కాబట్టి, సాధారణంగా వీటి కొరకు మనం ఎక్కువగా ఉపవాసాలు ఉంటాం. కానీ ఆత్మీయ స్థితి గురించి ఎక్కువగా మనం ఫాస్టింగ్ ఉంటాం చాలా తక్కువ అండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే 3వ యోహాను పత్రికలో 2వ వచన భాగం ఈ విధంగా యోహాను జ్ఞాపకం చేస్తాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు. చూసారా, అన్ని విషయములలో వర్ధిల్లుచు. అది భౌతికంగా కుటుంబ పరంగా కానివ్వండి, లేకపోతే వస్తు పరంగా కానివ్వండి, వాహన పరంగా కానివ్వండి, పిల్లల పరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్ని విషయములలో వర్ధిల్లుచు అంటాడు. అంటే మొదట ఏ విషయంలో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాడు, ఏ విషయంలో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే చాలా మంది ప్రార్థన పరులు ఉన్నారు. ఎగ్జాంపుల్, ఇస్సాకు గొప్ప ప్రార్థన పరుడు. బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం 25వ అధ్యాయంలో 21 వచ్చిన భాగం మనం గమనిస్తే, ఇస్సాకు వివాహమైనప్పుడు ఇస్సాకు యొక్క వయసు 40 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు కూడా తనకి సంతానం కలగలేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కానీ 21 వచ్చి జ్ఞాపకం చేయండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయినటువంటి రిబ్కా గర్భవతి ఆయన. ఎంత శ్రేష్టమైన మాట అండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలం కోసం భర్త అయినటువంటి ఇస్సాకే తన భార్య గొడ్రాలుగా ఉండటం చూచి 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచి దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు. అంటే ఇస్సాకు ఎంత ప్రార్థన పరుడో. ఇస్సాకు యొక్క ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ముందు, అంతకంటే ముందుగా తన తండ్రి గొప్ప ప్రార్థన పరుడండి. అబ్రహాం చాలా గొప్ప ప్రార్థన పరుడు. ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచనకు మనం వెళ్ళినట్లయితే, అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండేను అని 13వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతామండి. కానీ 18లో 33వ వచన భాగం మనం చదివినట్లయితే, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఎంత ప్రార్థన పరుడట అబ్రహాం. అబ్రహాము ఇంట 318 మంది ఉన్నారండి. విస్తారమైన వెండి బంగారాలు, విస్తారమైనటువంటి పశువులు కలిగి ఉన్నట్టు అంత గొప్ప ధనవంతుడండి. కానీ దేవునితో సహవాసము చేయటానికి ప్రియులారా, తను ఇంటి నుండి ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళి దేవునితో గడపటానికి వెళితే, పరలోకమందున్న దేవుడు తన స్నేహితుడైన అబ్రహాముతో గడపటానికి ఆయనతో, ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి సహవాసం, ఏకాంత సహవాసాలు ఈ రోజున మన గృహాల్లో కలిగి ఉన్నామా అనేది ఈ రాత్రి మరొక్కసారి పరిశీలన చేసుకుందామండి. అబ్రహాము గొప్ప ప్రార్థన పరుడు. అలాగే తన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద దాసునటువంటి ఎలియాజరు కూడా గొప్ప ప్రార్థన పరుడు అండి. ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచన భాగంలో మనం గమనిస్తే, ప్రభునందు ప్రియుల తెలియని దేశానికి వెళ్ళినటువంటి పెద్ద దాసునటువంటి ఎలియాజర్,
ఆ సాయంత్రం సమయంలో ఆ ప్రాంతము నుండి తన అబ్రహాము యొక్క కుమారుడు యొక్క ఇస్సాకుకి భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత సాయంత్రం సమయంలో చాలా మంది నీళ్ళు చేతుకొట్టకు వస్తున్నారు అమ్మాయిలు. అయితే ఎలియాజరు ఏం చేస్తాడంటే ఒంటెలను మోకరింపచేసి తనకు కూడా మోకరించి తన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రార్థన పరుడో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియ ప్రార్థన పరులైన వారే ప్రార్థన పరులను కనగలరండి. సమూయేలు వైపు మనం గమనించినట్లయితే సమూయేలు చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథములో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన 12:23 భాగంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడు నగుతున్నాను. ప్రభునందు ప్రియులారా, మన కోసం మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ ఇతరుల కొరకు విజ్ఞాపన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానితే నేను యెహోవాకు విరోధంగా నేను పాపము చేస్తున్నాను, ప్రార్థన చేయకపోవటమే పాపమని గుర్తించాడు ప్రవక్త అయినటువంటి సమూయేలండి. అందుకనే ప్రార్థన పరులలో సమూయేలు ఉండేనని 99వ సంకీర్తన 6వ భాగంలో మనం చదువుతామండి. 99వ కీర్తన 6 చదవండి. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. సమూయేలు గొప్ప ప్రార్థన పరుడుగా దేవుడే తెలియజేస్తున్నాడు. ప్రియులారా, సమూయేలు అంత గొప్ప ప్రార్థన పరుడు అవడానికి గల కారణం తన తల్లి అయినటువంటి ప్రియదేవుల హన్న గొప్ప ప్రార్థన పరురాలండి. మొదటి సమూయేలు 1:10 భాగంలో మనం చదువుతాము. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, చూసారా, హన్న గొప్ప విజ్ఞాపనకర్త, గొప్ప ప్రార్థన పరురాలు. అదే ప్రార్థనాత్మ తన కుమారుడైనటువంటి సమూయేలు మీదకి రాగలిగిందండి. ఏలియా యొక్క అబ్రహాము గొప్ప ప్రార్థన పరుడు, అదే ప్రార్థనాత్మ తన కుమారుడైనటువంటి ఇస్సాకు మీదకి రాగలిగింది. తన పెద్ద దోసైనటువంటి ఎలియాజరు మీదకి రాగలిగింది. అంతేకాదు 19వ అధ్యాయం ఆదికాండం 29వ భాగంలో మనకు గమనిస్తే లోతు యొక్క కుటుంబం రక్షణ పొందడానికి కూడా కారణం అబ్రహాం యొక్క విజ్ఞాపనే. చదవండి ఒకసారి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున పట్టణములను ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతని తప్పించెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో అలాంటి ప్రార్థన పరులు దేవునికి కావాలండి. లోతు లాంటి వ్యక్తులను దేవుని బిడ్డలారా, నరకానికి వెళ్ళిపోతున్న, నా దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతున్న వ్యక్తులను రక్షించవలసినటువంటి అలాంటి ప్రార్థన మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహవాసం పేరే ఎస్తేరు ప్రార్థన సహవాసం. ఈ ప్రార్థన పేరే సహవాసం, ప్రార్థన సహవాసం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనాత్మ అనేది మనం కలిగి ఉన్నామా? ఈ రాత్రి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో మనం చదువున్న వాక్యములో మనం గమనించినట్లయితే ఏలి ఎక్కడ ప్రార్థన చేసినట్టుగా చదువుదామా? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 38వ భాగంలో మనం గమనించినట్లయితే అతడు ఎలాగున ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసాను. ఎంత అద్భుతం అండి! ప్రభునందు ప్రియులారా, అంతవరకు కూడా అక్కడ చాలా మంది బయలు ప్రవక్తలు, ఆశ్చర్యదేవి ప్రవక్తలు, ఆ యొక్క యెజబెలు, ఆ యొక్క అహాబు పోషిస్తున్నటువంటి ప్రవక్తలు చాలా మంది అప్పటికే వారు ప్రార్థన చేశారు. అప్పటికే వారు శస్త్రములతో వారు శరీరాలు కోసుకుంటున్నారు, వారు గొంతులేస్తున్నారు, వారు బిగ్గరగా కేకలేస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు కూడా
ప్రియ దీని బిడ్డలారా, ఏలి అలాంటి కేకలేం చేయలేదు, ఏలి అరవలేదు. జస్ట్ ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. అతడు ఇలాగున ప్రార్థన చేయగా, ఏలియా ప్రార్థన చేయటానికి ముందు ఏలియా కొన్ని నియమాలు పాటించినట్లుగా ఆ లేఖనాల్లో మనం చదువుతున్నాం. ప్రభునందు ప్రియులారా, అప్పటికే అక్కడ కట్టబడినటువంటి దహన బలిపీఠం అప్పటికే పాడైపోయింది. అప్పటికే వారు అపవిత్రపరిచారు. వారు మొదటిగా ఒక ఛాన్స్ వారికి ఇచ్చాడు ఏలియా. వారు మొదటిగా ప్రార్థన చేస్తారు, గొంతులు వేస్తారు, కేకలు వేస్తారు. కానీ వారు ప్రార్థనకి ఏ విధంగా కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. అప్పుడు ఏలి అంటాడు 30 వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, మొట్టమొదటిగా ఏలియా ప్రార్థన చేయటానికి ముందు మొట్టమొదటిగా ఆయన పాటించిన నియమం ఏది అంటే, పడద్రోయబడిన బలిపీఠాన్ని ఆయన బాగు చేస్తాడు. ఈ రాత్రి సమయంలో మన గృహాలలో ఏకాంత ప్రార్థన బలిపీఠాలు దేవుడు కనుగొనగలడా? ఈ రాత్రి మన గృహాలలో కుటుంబ ప్రార్థన బలిపీఠాలు దేవుడు కనుగొనగలడా? మన గృహాలలో సమర్పణ కలిగినటువంటి ప్రార్థన బలిపీఠాలు దేవుడు కనుగొనగలడా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాన్ని ఏలియా మొదటిగా బాగు చేశాడు. ప్రార్థన చేయటానికి నోరు తెరవటానికి ముందు ప్రభుకి నాకు ఉన్న సంబంధం, నాకు ఆయనకు ఏమైనా అడ్డు వచ్చిందా, ఏ పాపమైనా అడ్డు ఉందా, ఇది చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి వచ్చిన అదే వచనాన్ని మనం చూస్తాం. రక్షింపు నేరకిండినట్లు యెహోవా హస్తం కొరచు కాలేదని, విన నేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదని, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చునాయి గనుక ఆయన ఆలకింపకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నాకును మధ్యన ఎడబాటు ఏమైనా అడ్డు ఏమైనా ఉందా? ఇది మొదటిగా మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తామంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్మను చాలా పర్యాయాలు మనం దుఃఖపెడతా ఉంటాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 30 వచ్చిన భాగులు ఇదే మాట అక్కడ రాయబడింది. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచబడతాడు? 29వ వచ్చిన భాగంలో విలువైన మాట జ్ఞాపకం చేస్తారా? విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకండి అని చెప్పి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకడి. అంటే చాలాసార్లు కూడా మన మాటల ద్వారా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెడతామండి. చాలాసార్లు కూడా మన మాటల ద్వారా దేవుని ఆయాస పెడుతున్నామంట. మలకి గ్రంథం 2:17 వచ్చిన భాగంలో మనం గమనిస్తే, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టొచ్చు, దేని చేత మీరు అడుగుచున్నారే? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, లేక న్యాయకర్తకు దేవుడు ఏమాయను అని మీరు చెప్పుకున్నడు చేతునే ఆయనను ఆయాస పెట్టుచున్నారు. గమనించారా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన మాటల చేత దేవుని ఒక వైపున ఆయాసపడుతున్నాం, మరొక వైపున మన మాటల చేత మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖ పెడతా ఉన్నాం. దేవునికి మనకి సంబంధం తెగిపోలేదంటారు అక్కడ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటానికి ఏముందో వ్యక్తిగతంగా నా ఆత్మీయ జీవితం ఎట్లాగా ఉంది, దేవునితో నా యొక్క నడవడిక ఎట్లాగా ఉంది, దేవునితో నా ఆత్మీయ జీవితం ఎట్లాగా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఏలియా ప్రార్థన చేయటానికి ముందు తన బలిపీఠాన్ని కట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. ప్రార్థన బలిపీఠాలు తిరిగి మరలా మనం కట్టుకుందామా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ యొక్క చూడండి, ఎంత ఆస్తిపరుడు యోబు,
ఎంత ఆస్తిపరుడు, తూర్పు దేశమంతటిలో అతనంత ఆస్తిపరుడు మరొకడు లేడని దేని వాక్యం తెలియజేస్తా ఉంది. తనకున్న ఆస్తిని బట్టి 3 కుమారులు కూడా వంతులేసుకుని, 7 కుమారులు కూడా మరి వంతులేసుకుని 3 అక్క చెల్లి పిలిచి వారు విందులు చేసుకుంటున్నారంట అండి. కానీ ఏలియా ఆ యొక్క యోబు తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడో యోబు గ్రంథం 1:5 మనం చదవగలమండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరిచి అరుణోదయమే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకేనండి సాతానుడు ప్రియులారా యోబును కానీ, యోబు కలిగిన ఆస్తి కానీ, యోబు కలిగిన బిడ్డలను కానీ ముట్టడానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడండి. ఈ రోజున అట్లాంటి ప్రార్థన కంచె మన గృహాలకు ఉందా? అట్లాంటి ప్రార్థన కంచె వ్యాపారం మీద ఉందా? మన బిడ్డల మీద ఉందా? మన కలిగిన వాటి మీద అట్లాంటి కంచె ఉందా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యం. వారి విందు దినములు పూర్తయిన తర్వాత ఏమైనా వారు ఒకవేళ విందులు చేసుకుంటున్నప్పుడు ఏమైనా తక్కువ ఎక్కువైనప్పుడు ఏమైనా వారు మాట్లాడుకున్నారేమో, వ్యతిరేకంగా మాట్లాడుకున్నారేమో, దూషించుకున్నారేమో, ఒకవేళ కోపడ్డారేమో, ఈ విధంగా తలంచి వారు పాపం చేస్తారేమో అని చెప్పి వారి పిలువనంపించి పవిత్రపరిచి అరుణోదయము లేచి వారు ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించచ్చు వచ్చాడట. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను అని రాయబడింది దేని వాక్య భాగంలో. ప్రభునందు ప్రియులారా, కుటుంబ ప్రార్థన బలిపీఠం యోబు ఏ విధంగా కట్టుకున్నాడో ఇక్కడ మనం చదువుతున్నాం ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదండి. ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు. ఇలాంటి ప్రార్థన జీవితం కలిగిన దానియేలులో మనం చూస్తాం. 6:10 దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తామండి. ఇట్టి శాసనం, అది ఎటువంటి శాసనం అనుకుంటున్నారు ప్రియదేని బిడ్డలారా? 1 నెల దినాలు, 30 దినాలు ఒక నియమించబడిన రాజుగారికి తప్ప ఏ దేవునికి ఎవరు కూడా మనం చేయటానికి ఇవ్వలే, ప్రార్థించటానికి ఇవ్వలే అనే ఒక శాసనం వారు రాయించారు. రాజుగారు ఉంగరం చేత ముద్రించారు. ప్రభునందు ప్రియదేని బిడ్డలారా, ఆ శాసనం బయటికి వెళ్ళింది ఆల్రెడీగా దానికి తెలుస్తుంది. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానిలో తెలుసుకొనిను ఇంటికి వెళ్ళి అనుదినము 3 ముఖాల్లోని ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, నిజంగా ఎంత గొప్ప ఉద్యోగం అనుకుంటున్నారు ఆ యొక్క దానియేలు. 130 మంది, 120 మంది, 3కి లెక్కలు అప్పగించాలి. ఆ 3లో ప్రత్యేక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. ఎంత బాధ్యత కలిగిన వాడు చూడండి. కానీ ఇంత బాధ్యత కలిగిన దానియేలు తన ప్రార్థనకి మిస్ అవ్వలేదండి. అనుదినము 3 ముఖాల్లోనే తన పైకి గది కిటికీలు యెరూషలేము తట్టు తెరుచుకొని ప్రార్థన చేసిన వ్యక్తి అండి. ప్రియదేవుని ప్రార్థన బలిపీఠాన్ని ఏలియా ఆ యొక్క దానియేలు కట్టాడండి. కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని యోబు కట్టాడండి. ఈ రాత్రి ఆ బలిపీఠాలు మన గృహాలలో ఉన్నాయా? మన జీవితంలో కలిగి ఉన్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా. 3వదిగా సమర్పణ బలిపీఠం. రోమిలికి రాసిన పత్రిక 12 ప్రారంభ వచనం మనం గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 12:1 సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను. ప్రేమనందు ప్రియులారా, మన ఆత్మకి కాదు ప్రాముఖ్యత ఇచ్చేది, మన ప్రాణానికి కాదు ప్రాముఖ్యత ఇచ్చేది, మన శరీరానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మ, ప్రాణ, శరీరములు కూడా 3 కూడా ప్రభు యొక్క రాకడ వరకట ఎట్లాగా ఉండాలట? నిందారహితముగాను సంపూర్ణముగాను దేవుని చేత కాపాడబడాలని మొదటి దశలోకి రాసిన పత్రిక 5:23 అక్కడ మనం చదువుతామండి.
ఎందుకు మన దేహాలు ఆయనకి సమర్పించాలి? కారణం ప్రభునందు ప్రియుల దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 6:19లో రాయబడినటువంటి మాట ప్రకారంగా చాలండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని. మన దేహమే దేవునికి ఒక ఆలయం కావాలట. అలా ఆలయం కావాలంటే నీ శరీరాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించవలసిన అవసరత ఉంది. దేవుని స్తోత్రం. ఒకటి, మన దేహము పరిశుద్ధాత్మక ఆలయంగా ఉండాలట. మరొక వైపున మన దేహం ప్రియదేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క జీవాన్ని మోసే 6:15 ఒకసారి జ్ఞాపకం చేయండి. అదే భాగంలో 15 వచనం 1 కొరింథీ పత్రిక. క్రీస్తునకు ఆమేన్. రెండవదిగా చాలండి, మన దేహాలు క్రీస్తునకు అవయమై ఉండాలంట. అవయవం, ఫర్ ఎగ్జాంపుల్ నాలో చాలా అవయవాలు ఉన్నాయి. రక్త ప్రసరణ అవయవాలన్నిటి గుండా ప్రసరిస్తుంది కాబట్టి చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి. పారాలిసిస్ అంటే ఏంటి? ఎక్కడో కట్ అయిపోయింది నరం, కాబట్టి బ్లడ్ క్లాట్ అయిపోయింది, బ్లడ్ ఆగిపోయింది, అందుకే ఎండిపోయింది చెయ్యి. ప్రభునందు ప్రియులారా, మన దేహాలు ఎందుకు సంపూర్ణంగా ఆయనకు సమర్పించాలంటే దేవుని జీవం మన త్వరగా, నీ అవయము త్వరగా ప్రవహించాలని. దేవునికి స్తోత్రం. 2 కారణాలు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సజీవయముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాంఛలను బట్టి నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదంటాడు పౌలు. ప్రభునందు ప్రియ దేవుని, బలవంతంగా సమర్పించుకోవటం కాదు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక నిగ్రో అమ్మాయి, 2 వ్యక్తులు, తన వంతునటువంటి 2 వ్యక్తులు పాడుకుంటూ ఉన్నారు, పాట పాడుతూ ఉన్నారు. ఎవరు చేతులు పడినా కూడా ఈమెకి శ్రమలు తప్పవు, బాధలు కష్టాలు తప్పవు, వేదనలు తప్పవు. అందుకని ఈ అమ్మాయి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉంది. నిజంగా తన వాస్తవానికి తను విడిపించు నాదుడు ఎవరు కూడా లేరు. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి మించి ఒకడు హెచ్చిస్తూ ఉంటే ఈ లోపల అనుకోని రీతిలో అకస్మాత్తుగా మరొక వ్యక్తి వచ్చి వీరిద్దరూ ఇచ్చించలేనంత ధనం ఇచ్చించే ఆ యవనస్తురాల్ని ఈయన కొనుక్కున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకా వాళ్ళిద్దరు హెచ్చించలేకపోయారు. అప్పుడు ఇతను అంటాడు, ఓ కంసలవాడు పిలిపించి తన చేతులు కూడా సంఖ్యలు విడిపించిన తర్వాత అంటాడు, అమ్మాయి, నేను నిన్ను నాకు బానిసగా చేసుకోవడానికి నేను విడిపించాలా, నేను నీకు స్వతంత్రత ఇవ్వటానికే నేను విడిపించాను, నీకు స్వతంత్రత, స్వేచ్ఛ నేను ఇచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించవచ్చు అని చెప్పి తను వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతవరకు ఎక్కెక్కిపడి చేసినటువంటి ఈ అమ్మాయి ఒక్కసారిగా ఇది కళానిజమని ఆమె స్టన్ అయిపోయింది. తనెవరైతే విడిపించి వెళ్ళిపోతున్నారో పరుగు వ్యక్తి ఎదుకు వెళ్ళి అయ్యా 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 అని పిలిచి ఆమె అంటది, ఈ దినము నుండి నా ఇష్టపూర్వకంగా నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నా, ఒక దాసురాలుగా, ఒక బానిసగా మీకు అప్పగించుకుంటున్నాను. ఇది అండి కల్వరి శిలువలో ఆయన ప్రియదేవులారా నీ పాపానికి రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరించి నిన్ను కొన్నాడు, నిన్ను సంపాదించాడు. కాబట్టి నీవు నా సొత్తు అంటాడు ప్రభువారు. కాబట్టి ప్రియులారా, నీవు సమర్పించుకోకపోతే ఆయన శ్రమలు వ్యర్థమైనట్టేగా, ఆయన కాచిన రక్తం వ్యర్థమైనట్టేగా. కాబట్టి అది వ్యర్థము కాకుండా ఉండాలి అంటే బలవంతంగా కాదు, నిన్ను నీవుగా, నన్ను నేనుగా సంపూర్ణంగా ఆ యవనస్తురాలు తన్ను తనగల సంపూర్ణంగా అప్పగించుకుందా, మనము కూడా ఆ విధంగా సమర్పించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి
ఏలియా ప్రార్థించేయటానికి ముందు మొదటిగా పడద్రోయబడిన బలిపీఠానికి బాగు చేశాడో, రెండవదిగా ఇశ్రాయేలు యొక్క గోత్రాల ప్రకారంగా 12 రాళ్ళు తీసుకున్నాడు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోవాలా, ఇశ్రాయేలుతో పాటు ఐక్యత కలిగి ఉన్నాడు. మూడవదిగా కర్రలు క్రమముగా పేర్చాడు కట్టెలను. నాలుగవదిగా ప్రియదేవుని బిడ్డలారా చేసిన పని ఏంటంటే, సాయంత్రం అస్తమయ సమయంలో దేవుని యొక్క మందసము దగ్గర ప్రియదేవుని బిడ్డలారా నైవేద్యము, సాయంకాల నైవేద్యం అర్పించబడుతున్న ఆ సమయంలో ఏలియా మరి ఆ స్థలానికి వచ్చి ప్రార్థించేట్టు మొదలెట్టాడు. అతడు ఇలాగున ప్రార్థన చేయగా, ఆ మాట చదువుకుని ముగించుకుందామా? 38వ వచ్చిన భాగంలో అతడు ఇలాగున ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువు, కట్టెలు, రాళ్ళు బుగ్గి దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసాను. ఆ ప్రార్థనలో ఎంత ప్రభావం ఉందో చూడండి, ఆ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడండి. ప్రియదేవుని బిడ్డలారా, ఏలియా వలె మనము కూడా ప్రార్థన చేయటానికి ముందు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, మన ప్రార్థన జీవితాన్ని చెక్ చేసుకుందాం. ఈ మాటలో దేవుడు మన వెనుకలో దీవించునుగాక. ఎస్తేరు ప్రార్థన